సో వీడు ఇలాంటి చాలా ఉన్నాయి నా దగ్గర మాట్లాడే ఏమంటారు దీంతో కూడా మన పిల్లలకి ఒకసారి నేను మాస్టర్ గారు కూడా చెప్పి బీబీఎస్ లో పిల్లలకు కూడా దీన్ని వెంట్రలాక్విజం అంటారు. హగా ఇన్స్టిట్యూట్ చీఫ్ డైరెక్టర్ మిత్రా గారు వాడి మిస్సెస్ కూడా నేను ఈ వెంట్రలాక్విజం నేర్పించాను. దీని ద్వారా పిల్లలకి మంచి స్టోరీస్, బైబుల్ కథలు ఇవన్నీ కూడా చెప్పడానికి మంచి బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్. ఇది నేను బాంబేలో నేర్చుకున్నాను. ఇది బట్ దేవుని మహిమాత్మై మనం ఇక్కడ ప్రజెంట్ చేస్తాం. నేను మాట్లాడుతున్నాం, నిశ్శబ్దంగా ఉండాలి. హలో 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 మాస్టర్ గారు ఉన్నారు, పాస్టర్ అమ్మ, థామస్ ఉన్నారు. థామస్ నా ఫ్రెండ్, డాక్టర్ థామస్ నీ ఫ్రెండా? సరే మనం మాట్లాడినాము. సుసి ఏం చదువుతున్నావు? ఏం కన్ఫ్యూజ్ అవుతున్నావు? ఏం చదువు అమ్మాయి? సిక్స్త్ దగ్గర కనబడ్డది, దగ్గర కనబడ్డది. సెవెంత్ చదువుతుంది సుసి అమ్మాయి. హారిక, వెరీ నైస్. అక్కడ మాట్లాడు. అమ్మాయి 10th క్లాస్ చదువుతుంది. ఎగ్జామ్ కూర్చోండి, కనబడ్డది, కూర్చోండి, కనబడ్డది. అమ్మాయి ఇప్పుడు ఎగ్జామ్ అందుకే ఇంతకు చెప్పి యుద్ధము యెహోవా అని 10th క్లాస్ బాగా రాయాలంటే ఏం కావాలా? ఏం నవ్వునాయా సిగ్గు ఉపయోగపడుతున్నా బాబు. హలో, నీ పేరేంటి? రూత్, వెరీ గుడ్, మంచి నేమ్, వెరీ నైస్. నువ్వేం చదువుతున్నా? డిగ్రీ సెకండ్ ఇయర్. వెరీ గుడ్. డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నారు, వెరీ నైస్, వెరీ నైస్. వీళ్ళందరూ బాగా చూడు. 10th క్లాస్, నువ్వు 7th క్లాస్, వెరీ నైస్. రోజు స్కూల్కి వెళ్తున్నావా? రోజు వెళ్ళకుండా రోజు వెళ్ళకుండా మళ్ళీ ఎప్పుడు వెళ్ళాలి? వీక్లీ వన్స్. వీక్లీ వన్సా? వీక్లీ వన్స్ అంటే సండే. సండే ఎక్కడికి వెళ్ళాలి మనము? అది చెప్పండి. సండే ఎక్కడికి? ఎందుకు సండే? అమ్మాయి సండే చర్చికి వచ్చేటప్పుడు కొట్టేటప్పుడు చర్చికి పోతే కొడతాను నిజంగా. చర్చికి పోకపోతే ఎందుకు చర్చికి వెళ్ళాలి? 6 రోజులు కూడా దేవాది దేవుడు మన కోసం సర్వ సృష్టిని సృష్టించి 7వ రోజు కాబట్టి ఆ మహాదేవుడిని మనం మహింపరచాలి, కనపరచాలి, ఆశీర్వదించాలి, మన ఆశీర్వాదం పొందాలి, ఆయన సన్నిధిలో ఉండాలి. వెరీ నైస్. ఓకే ఓకే కదా? 7th క్లాసా? వెరీ నైస్. 7th క్లాసా? ఎన్నోసారి? 7th క్లాస్. 7th క్లాస్ అందరూ ఒకసారి చదువుతారు కదా? నేను 7 సార్లు చదివాను. అదే నువ్వు చర్చికి పోకుండా ఆదివారం అడే తిరుగుతా ఉంటే 7 సార్లు 17 సార్లు కూడా చదువుతావు. కాబట్టి మన పిల్లలంతా చాలా చక్కగా నేర్చుకున్నారు బీబీఎస్ లో. ప్రతిరోజు కూడా ఈ బీబీఎస్ లో నేర్చుకుంది. తర్వాత కూడా వాళ్ళు నెక్స్ట్ బీబీఎస్ వరకు కూడా చక్కగా బైబిల్ చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాటలు వింటారు. వెరీ నైస్. సో ఇప్పుడు బైబిల్ గురించి 2 మాటలు చెప్తే తర్వాత మన ఒక మాట చెప్తావా? ఏంటి? వెంటసవాక్యం చెప్తావా? వెంటసవాక్యం చెప్పు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేమందరం జీవితమన్ను, నీవు మాకు కుమ్మరి వారు, మేమందరం నీ చేతి పనే ఉన్నాము. యెషయా 64:8. యెహోవా కొరకు నేను సహనంతో కనిపెట్టుకుంటుని, ఆయన నాకు చెవి ఎగ్గి నా మొర ఆలకించెను. కీర్తనలు 40:1. వెరీ నైస్. జిగటమన్ను కుమ్మరి మన చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరందరూ నా చేతిలో ఉన్నారు. ఇర్మియా గ్రంథము 18:6. ఈ సభ పిల్లలు ఎంత బాగా నేర్చుకున్నారో. కాబట్టి వాళ్ళు చక్కగా ఈ బీబీఎస్ లో చక్కటిగా బాగా నేర్చుకున్నారు. బైబిల్ ఎన్ని పుస్తకాలు ఉన్నాయి? ఓల్డ్ టెస్టిమెంట్ వాళ్ళు ఎందుకు చెప్పు. న్యూ టెస్టిమెంట్ 27. సో వీడు అన్ని పుస్తకాల పేర్లు చెప్తాడు. ఎందుకంటే మీరు కేవలం చదువుకోకుండా ఓల్డ్ టెస్టిమెంట్ ఏమున్నాయి, న్యూ టెస్టిమెంట్ ఏమున్నాయి, తర్వాత దానిలో చదివిన తర్వాత మీకు అర్థం కాకపోతే మన పాస్టర్ గారిని పిల్లలకి చెప్తారు. వాళ్ళు బైబుల్ చదవడం వల్ల, బైబిల్లో అనేక విషయాలు నేర్చుకోవడం వల్ల దేవునికి దగ్గరగా ఉంటారు. కాబట్టి దేవునికి దగ్గర అయితే దేవుడు మనకు దగ్గర అవుతారు. ఓకే, బాగా చదవండి. ఇంకా టైం కాబట్టి బాగా చదవండి.
బాగా చదువుకొని హలో ఏంటి గారు అదే టైం చూస్తున్నాను. మొన్న ఇది మాకు కెనడా నుంచి వచ్చేది 4 lakhs ఇవ్వాలి. నిజంగానే రేణిగుంట దగ్గర మా తాత వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు స్నానం చేస్తూ ఉంటే అనవసరంగా బావిలో నేను ఈత కొడుతూ ఉంటే లోపల పడిపోయింది. నేను 4 lakhs వాచ్ లోపల పడిపోతే నువ్వు బాధపడలేదా? అదే లేదు. 3 days తర్వాత మళ్ళీ వేరే ఆయన పిలిపించి ఆ బావిలో నుంచి వాచ్ తీస్తే పర్ఫెక్ట్ గా పనిచేస్తా ఉంది. ఎక్కడ? రేణిగుంట దగ్గర. అవునా? నిజంగానా? నిజంగా వాచ్ పనిచేస్తాం. డౌట్ గా ఉందా? నిజంగా డౌట్ గా ఉన్నాయి. నిజంగా పనిచేస్తుంది. అదే బావిలో 3 రోజులు మా తాత పడ్డాడు. 3 రోజులు మీ తాత పడ్డాడా? ఎక్కడ? రేణిగుంటలోనా? అవును. 3 రోజులు ముందు మీ తాత బావిలో పడితే మళ్ళీ ఏం చేశాడు? 3 రోజుల తర్వాత పైకి వచ్చాడు. నేను చెప్పేది అబద్ధం కాదు. నేను చెప్పేది కూడా అబద్ధం కాదు. 3 రోజులు మీ తాత బావిలో ఏం చేశాడు? నేను వాచ్ రిపేర్ చేశాను. వీడు ఇట్లాంటి తెలివితేటలు బాగుంటాయి. ఆదివారం మాత్రం గుడికి పోడు వీడు. కాబట్టి ఆదివారం సో దిస్ ఇస్ కాల్డ్ మెంటల్ ఆఫీసర్. దీంతో బైబిల్లో ఉన్నటువంటి అనేక స్టోరీస్ పిల్లలకి అర్థమైతే మనం బాగా చక్కగా చెప్పచ్చు. అదేవిధంగా కంటత వాక్యాలు కానీ బైబిల్లో పుస్తకాలు కానీ వాటి పరిణామాలు అన్ని కూడా దాంతో చెప్పడం వల్ల పిల్లలకి శ్రద్ధ చూడు వాళ్ళు లేచేశారు. వాళ్ళ యాంగ్జైటీకి లేచేశారు పిల్లలందరూ కూడా. సో గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. నాన్న కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. ఎంట్రన్స్ వెళ్ళిపోతే